వేధావు కరెక్ట్. ఇప్పుడే పోయి చావాలా? కాస్త కోటు విప్పయ్యా, ఊపిరైనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు. ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వచ్చే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. అంతా మీ నాన్నగారి తత్వమేనయ్యా. కానీ నువ్వు నడిపే వ్యవహారాలు మాత్రం ఆయనలా దర్జాగా టీవీగా లేవయ్యా. లేకపోతే నౌకర్లందరినీ మానిపించేసి బంగ్లా తలుపులు మూసుకోవడం ఏమిటయ్యా? లాయర్ గారు, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కోర్టు కేసు గెలిచేంత వరకు వాళ్ళెవరిని పోషించే స్థితి మాకు లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంత పెద్ద బంగ్లాలో ఎన్నో ఖరీదైన వస్తువులున్నా కావాల్సినంత డబ్బు లేదు. ఆ వస్తువులు అమ్ముకుంటే డబ్బు రావచ్చు, కానీ పరువు పోతే తిరిగి రాదుగా. అందుకని పని వాళ్ళందరినీ మానిపించేశానంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నీవి చాలా చిత్రమైన అంచనాలయ్యా. సర్లే, ఈ కేసు గెలుస్తావు, వాళ్ళందరినీ తిరిగి రప్పిస్తావు, నీ చెల్లెలు పెళ్లి జరిపిస్తావు. ఆ ఆశ నన్ను నడిపిస్తుంది లాయర్ గారు. మా నాన్నగారి కోరిక ప్రకారం మా వంశ ప్రతిష్ట నిలబడితే జీవితంలో నేను వేరే సాధించాల్సిందంటూ ఏం లేదు. నీ నమ్మకం నిన్ను మోసం చేయదులేవయ్యా. ఆ రోజు ముత్యాలరావు అప్పులు పాలై అతని ఆస్తి జప్తు చేస్తూ ఉంటే అతనికి సాయం చేద్దామని మీ నాన్నగారు అడ్డుపడి ఆ భూమి కొన్నారు. ఇవాళ ముత్యాలరావు కొడుకులు శుభ్రంగా ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చుకున్నారు. ఓ రైసు మిల్లు కొనుక్కొని బాగుపడి ఇవాళ అమ్మకం చెల్లదు, ఆ భూమి మాది అని చెప్పి దావా వేస్తారా? ఎంత అన్యాయమయ్యా. పర్వాలేదులే, ఈ వివరాలతో పాటు ఆ జప్తుకి సంబంధించిన కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ కూడా మనం కోర్టులో దాఖలు చేస్తే ఈ కేసు తప్పకుండా మనమే గెలుస్తాం. ఎక్కడో ఉంటుందయ్యా బంగ్లాలో. రేపు వచ్చినప్పుడు తీసుకురా. ష్యూర్. అన్నట్టు మా చెల్లెలు కోకిలికి రామవరం రాజా గారి సంబంధం ఖాయం చేస్తున్నాను. రామవరం సంబంధం? చందర్, నేను ఇలా అంటున్నాను మరోలా అనుకోకు గాని పరమ ఛాందసులయ్యా వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఘోషాలు పరదాలు ఏమిటాయి? స్త్రీని 4 గోడల మధ్య బంధించి ఆ చీకట్లోనే మగ్గి చావమనడం ఘోరమయ్యా. ఆ రేగులపాడు సంబంధం మంచిదనుకుంటా. ఆలోచించు. మాకు సరిపోయేది రామవరం వారితోనే. పరదాలు ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయాలు. మా వంశంలో పుట్టిన స్త్రీ అవి పాటించి తీరాలి. సాంప్రదాయమే అంటున్నావు గాని ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా? సాంప్రదాయం మీద గౌరవమే ఉంటే అది హింస అనిపించదు. అయినా వాళ్ళ కాలక్షేపం కోసం సంగీతం, నాట్యం నేర్పిస్తాం. మా చెల్లి కూడా వాటితోనే కాలక్షేపం చేస్తోంది అని నువ్వనుకుంటున్నావు. కానీ స్వేచ్ఛ కావాలని ఆమె కోరుకోవచ్చుగా. స్వేచ్ఛ కోసం సాంప్రదాయాన్ని నాశనం చేసుకోవాలని ఆమె కోరుకోవచ్చు సార్. 100కి 100 పాళ్ళు మా చెల్లి నాలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరిది ఒకే రక్తం గనక. మిస్ అయిందే? నో. అవును లాయర్ గారు, ఆ నకలు మా ఇంట్లో కనిపించట్లేదు. మీరు చెప్పిన ఆఫీసులో కూడా లేదు. ఇంపాసిబుల్. ఇందులో ఏదో మోసం ఉంది చందర్. లాయర్ గారు, ఆ నకలు అంత ముఖ్యమా సార్? ముఖ్యమా? ప్రాణం. ఈ ఫైల్లో నువ్వు తిరగాల్సిన ఊళ్ళు, కలవలసిన మనుషుల వివరాలన్నీ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మన రామ్మోహన్ చెప్తాడు. బై ది వే, ఇతను రామ్మోహన్ అని నా దగ్గర అప్రెంటిస్ చేస్తున్నాడు. ఈయనే చందర్లు. ఈ ఊళ్ళన్నీ తిరిగి కావలసిన విషయాలన్నీ సేకరించండి. మరో 2 వారాల్లో ఆఖరి వాయిదా. అలాగే. జ్ఞాపకం ఉంది. ఊళ్ళన్నీ వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days పైనే పట్టచ్చు సార్. 10 రోజుల? ఈ వివరాలన్నీ కేసుకి చాలా అవసరం. నువ్వు కూడా వెళ్ళక తప్పదు. కానీ ఈ 10 రోజులు మా కోకిలి బంగ్లాలో ఒంటరిగా వదిలే. నీకు తెలియదు చందర్, మీ చెల్లెలు కోకిల పుట్టిన మరుక్షణం నుంచి ఒంటరి. ఈ 10 రోజులు నువ్వు లేని ఒంటరితనం ఆవిడికేమి కష్టం కలిగించదు. కానీ ఈ కేసు గాని అటో ఇటో అయిందంటే మీరు జీవితాంతం కష్టపడాలి.
చెప్పిన ఆ ఊళ్ళని తిరిగాను సార్. ఎక్కడా ఆ నక్కలు లేవు సరికదా. సాక్ష్యం ఇచ్చే మనుషులు కూడా ప్రత్యేకతని సపోర్ట్ చేస్తున్నారు. వాట్ ది హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఐ సే? ఆ ముత్యాలరావు కొడుకులు చాలా తెలివిగా ఉన్న సాక్ష్యాలను మాఫీ చేస్తున్నారు సార్. వీల్లేదు చందర్, వీల్లేదు. ఇంత బలమైన కేసు వాళ్ళ చీటింగ్ వల్ల ఓడిపోకూడదు. సార్, ఏమిటి? ముత్యాలరావు గారు చంద్రగారిని కలవాలంటున్నారు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఆ ముత్యాలరావు కొడుకులే కదయ్యా మన మీద కేసు అవును పెట్టి. సార్, ముత్యాలరావు గారు హాస్పిటల్లో ఉన్నారు. చంద్రగారిని వెంటనే కలవాలని, లేకుంటే మందులు కూడా తీసుకుని మొండి పట్టుపడుతున్నారు సార్. ఏమిటయ్యా చందర్ ఇది? ఏదేమైనా నేను వెళ్ళను సార్. వాళ్ళు చేస్తున్న మోసంలో ఇదో భాగం అయి ఉంటుంది. నువ్వు అలా కొట్టిపారేకి చందర్. నిరాశలో ఉన్న మనకి ఇదేదో కొసమెరుపులా ఉంది. వెళ్ళు, వెంటనే బయలుదేరి వెళ్ళు. వాళ్ళు నిన్నేమీ మోసం చేయరు. మనకు అన్యాయం జరగదు. ఆ రోజు మీ నాన్నగారి సాయం చేయకపోతే ఇప్పుడు రోడ్లమ్మట అడుగుతున్నాల్సిన ఈ వెధవలు మీపైన కేసు పెడతారా? ఇంతకాలం నన్ను హాస్పిటల్లో పడేసి నాకు తెలియకుండా ఇంత పని చేశారా వెధవలు? వాళ్ళు నా కొడుకులని చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది. చూడండి లాయర్ గారు, వీరి తరఫున కోర్టుకు వచ్చి నేను సాక్ష్యం చెబుతాను. ఆ ఆస్తి బాబు గారికి దక్కేలా చేయండి. రెస్పెక్టెడ్ జస్టిస్, మా తరఫున అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కొద్దిగా వ్యవధి కావాలని కోరుకుంటున్నాను. ఆయన్ని తీసుకురావడానికి సార్, ఒక్కసారి ఇలా వస్తారా? ఆయన రాలేదా? కోర్టుకు రావడానికి తయారవుతున్న ముత్యాలరావు గారికి సడన్ గా బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఆయన చచ్చిపోయారు. ఆర్డర్ ఆర్డర్ కనుక హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 8వ సెక్షన్ ప్రకారం సదరు అమ్మకం చెల్లదని శ్రీ రాజా శివప్రసాద్ చందర్ ఆ భూమిని ప్రతివాది అయిన మద్దాలి మురళీకృష్ణకు అప్పగించవలనని కోర్టు వారు నిర్ణయించడమైనది. కాస్త కోటు విప్పోయా, ఊపిరైనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు. ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వెళ్లే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. ఓడిపోయిన కేసుకి క్లయింట్ దగ్గర నేను డబ్బు తీసుకోను చంద్ర. అది నా పాలసీ. ఇది నేను ఈ కేసు టేకప్ చేసిన నాడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్. తీసుకోవచ్చు.